నందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. గతించిన 11 మాసములు మీ బలీమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి నాయన, ఈ సంవత్సరాంతమున ఈ చివరి మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టారు. దేవా, మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో నాయన మీరు మాకు ఇచ్చిన నాయన ఈ శుభ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నాయన, ఇదిగో తండ్రి నాయన, ఈ మాసము మొదటి దినము నుండి నాయన, ఇదిగో తండ్రి మరి చివరి వరకు కూడా నాయన నీ పుట్టుకలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నాయన, ఇదిగో ప్రతి కుటుంబంలో కూడా అనుభవిస్తూ నేను ఆరాధన చేసేటకు నాయన సిద్ధపడుతూ ఉండగా, అయా నీ పుట్టుకలో ఉన్న ఆవశ్యకత, నీ పుట్టుకలో ఉన్న మర్మములు అనేకములు మేము తెలుసుకోవడానికి కృప చూపమని ఈ దినం నుండి నాయన, ఈ ఆనంద మాసములో నీ పుట్టుక ఆవశ్యకత అనేటువంటి అంశము ద్వారా నాయన నీ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు నేర్చుకోబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, డిసెంబర్ మాసము మరి మొదటి దినము నుండి డిసెంబర్ నెల 25 వరకు కూడా యేసుక్రీస్తు పుట్టిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రపంచమంతా కూడా మరి ఆయనను ఆరాధన చేసేటువంటి దినాలు ఇవి. ప్రతి డిసెంబర్ మాసాన్ని చాలామంది ఆనంద మాసముగాను, సంతోషకరమైనటువంటి నెలగాను, మరి ఉల్లాసవంతమైన మరి ఒక పరిశుద్ధుడు, రక్షకుడు పుట్టినటువంటి శుభ దినముగాను ఈ నెలను మరి పరిగణిస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఈ ఆనంద మాసములో యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక ఆవశ్యకత అనే అంశము ద్వారా మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ అంశము నిమిత్తమై ప్రతిరోజు మనము ఒక్కొక్క మరి విషయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అందుకు ప్రార్థనా పూర్వకంగా మనము సిద్ధపడదాం. దేవుని పిల్లారా, ఈ మొదటి దినాన్న మరి యేసు ప్రభుల వారు పుట్టుక ఆవశ్యకత. యేసు ప్రభుల వారి పుట్టుక మరి అది ఎంతో ఉన్నతమైనది. ఆయన ఈ భూమి మీద పుట్టడానికి గల కారణము, ఉద్దేశము, మరి దేవుని యొక్క అంతరార్థం ఏమిటో మనము తెలుసుకొనవచ్చును. దేవుని పిల్లలారా, ఈ రోజున అనేక రకాలుగా ఈ లోకము మరి జీవిస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి ప్రజలు, అనేక జాతుల వారు ఈ భూమి మీద ఆవాసం చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, మొదటి దినంగా మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక ఆవశ్యకత అనేటువంటి అంశంలో మొదటి భాగమును ఈ రోజున ధ్యానం చేద్దాం. అందుకు మూలపాఠముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అలాగుననే 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యేసోపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవుని పిల్లలారా, మత్తయి లేఖకుడు తన మొదటి గ్రంథాన్ని ప్రారంభిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వంశమును ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. సాధారణంగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదువుతున్నటువంటి ఎవరికైనా ఈ మొదటి వచనం నుండి చదువుతూ ఉంటే మరి ఆ యొక్క 16 వచనాలు చదివేటప్పటికి నిరాశ ఎదురవుతుంది. ఇదేమిటి, ఈ లేఖకుడు మరి తన గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఇట్లాగున వంశావళితో ప్రారంభించాడేమిటి, ఈ వంశావళి ప్రారంభించడానికి కారణం ఏమిటి అని ఎవ్వరూ ఆలోచన చేయరు. దేవుని పిల్లలారా, ఈ రోజున ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 16 వచనాలలో దేవుడు గొప్ప మర్మాలను మన కొరకు మరి దాచి ఉంచాడు. ఈ 16 వచనాలలో నేటి సమాజం యొక్క మరి స్థితి, నేటి సమాజం యొక్క పరిస్థితి, నేటి సమాజం యొక్క మరి ఔన్నత్యము ఏమిటో, నేటి సమాజంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క స్థితిని ఇది ప్రతిబింబింప చేస్తూ ఉందని చెప్పవచ్చును.
దేవుని పిల్లలారా, ఈ 16 వచనాలలో నేటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మరి ప్రవర్తన రీతులను, వారి వేషధారణలను ఇది తెలియచేస్తూ ఉంది. ఈ 16 వచనాలలో మానవాళి యొక్క సర్వ మానవాళి యొక్క మరి నిజ జీవితము ఇక్కడ కనపడతా ఉంది. కాబట్టే మరి దేవుడు మరి మత్తయి లేఖికుడి ద్వారా ఈ క్రీస్తు వంశావళిని రాయించాడు. క్రీస్తు వంశావళి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి? క్రీస్తు వంశావళిలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? దేవుడు తన నమ్మకత్వాన్ని ఈ 16 వచనాల్లో నిగూఢం చేశాడా? దేవుడు ఎంత నమ్మకస్తుడో, దేవుడు ఎంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసమునకు తగినవాడో, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడో మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఈ 16 వచనాల్లో మరి దేవుడు ఎందుకు ఈ సమాజం యొక్క మరి నిలువుటద్దంగా దీన్ని ఎందుకు పోల్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ రోజున మానవాళి యొక్క ప్రవర్తన నియమావళిని మనం ఆలోచన చేస్తే, ఏ వంశములో చూసినా, ఏ తెగలో చూసినా, ఏ ప్రజలలో చూసినా మరి అశాంతి, అసమాధానం, మరి దొంగతనములు, వ్యభిచారములు, మత్తతలు, మరి అల్లకల్లోలములు, మరి చెడ్డ కార్యములు, ఇవన్నీ కూడా మనకు ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మరి ఒక నక్సలైట్ తాను జనస్రవంతిలో నుండి వెళ్ళిపోయి అజ్ఞాతంలో గడిపినటువంటి తన ఆ భయంకరమైనటువంటి దినాలు, ఆ అజ్ఞాతంలో నుండి విడిపింపబడి క్రీస్తును నమ్ముకున్న తర్వాత లోకంలోనికి వచ్చి సాక్ష్యమిస్తా ఉన్నాడు. భయంకరమైనటువంటి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి మరి చెడ్డ ఆలోచనలు, మరి ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని శాసించాలనేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచన, వ్యర్థ ఆలోచనలు కలిగినటువంటి సమాజం. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే అనేక మంది మరి దొంగలు, వ్యభిచారులు, మరి ఆడంగితనం గలవారు, నరహత్య చేసేటువంటి వారు, లోభులు, మూర్ఖులు, ఇలాగున అనేక మంది ఈ రోజున మన సమాజంలో మనం చూస్తా ఉన్నాం. మరి ఈ పాపముతో నిండిపోయిన, మరి పాప సంఖ్యలతో బంధింపబడిన సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున సమాజముని మనం పరిశీలన చేస్తే ఏ ఒక్క మంచి కార్యము కూడా సమాజంలో కనపడటం లేదు. ఏ జాతిని పరిశీలన చేసినా ఏ జాతిలో కూడా మరి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వారు కనబడటం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభుల వారు తన వంశావళి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక నిర్దిష్టమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. అదేమిటో తెలుసా? ఇది ఈ 16 వచనాలలో తన వంశావళిలో నిగుప్తం చేసినటువంటి, మరి నిక్షిప్తం చేసినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క మనస్సు ఏమిటో, దేవుని యొక్క నమ్మకత్వం ఏమిటో మనం ప్రతిబింబింప చేయవచ్చును. దేవుని పిల్లలారా, ఇలాగున్న చెడిపోయినటువంటి సమాజాన్ని రక్షించడానికే 16వ వచనంలో దేవుడు మరి మన కొరకు పుట్టాడు. దేవుని పిల్లల 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవుని పిల్లలారా, వీరందరినీ, నక్సలిజంలో ఉన్నటువంటి వ్యక్తిని మార్చగలిగిన వాడు ఎవడు? వ్యభిచారిని మార్చగలిగినటువంటి వాడెవడు? దొంగని, లోభిని, మూర్ఖుడును గుణపరచగలిగినటువంటి వాడెవడు? దేవుని పిల్లలారా, ఈ సమాజంలో ఉన్నటువంటి వేరు గుణములు కలిగినటువంటి వారు, వేరు మనస్తత్వాలు కలిగినటువంటి వారు, వేరు ప్రవర్తనలు కలిగినటువంటి, చెడ్డ కార్యాలను కలిగినటువంటి వారిని సన్మార్గంలో పెట్టడానికి మరి ఎవరు సహాయం చేస్తారు? వీరందరినీ మరి సన్మార్గంలో పెట్టడానికే యేసు ప్రభుల వారు పాపంలో ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించటానికే ఆయన రక్షకుడిగా పుట్టాడు. 16వ వచనంలో దేవుని పిల్లారా, ఇంత పరమార్థము ఆయన వంశావళిలో నిగుప్తమై ఉంది. ఈ 16 వచనాలలో దేవుడు అనేక మర్మాలను దాచి ఉంచాడు. దేవుని పిల్లారా, మరి మొదటి మర్మమును మనం తెలుసుకుందాం. దేవుని పిల్లారా, మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు, అబ్రహాము
దావీదులో నుండి నేను పుట్టాను. అబ్రహాముకు దావీదుకు, మరి అబ్రహామును దావీదులో నుండి, అబ్రహాము మొదలుకొని దావీదులో నుండి నేను వచ్చాను అని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన పిల్లలారా, అబ్రహాము మొదలుకొని యేసయ్య వరకు అనేక వంశాలు, అనేక తరాలు గడిచిపోయాయి. అయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి, ఇది నా వంశవళి అని దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటి? దేవుని పిల్లారా, అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఏమని వాగ్దానం చేశాడు? వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకస్తుడా కాడా? ఈ రోజున మనం పరిశీలన చేద్దాం. ప్రియదేవుని పిల్లలారా, అబ్రహాము కడుపున నేను పుట్టాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఎక్కడో మనం చూద్దాం. మరి ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. దేవుని పిల్లలారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తన వంశావళిని పరిచయం చేస్తూ అంటూ ఉన్నాడు, నేను అబ్రహాములో నుండి వచ్చాను అని అంటూ ఉన్నాడు. ఇది నిజంగా నెరవేరిందా అని అంటే, అబ్రహాము దినములలో ఒకానొక దినాన్న అతడు కొనుక్కొని ఇట్లా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఇలాగున అనుకుంటూ ఉన్నాడు, దేవా, నాకు సమస్తాన్ని అనుగ్రహించావు, నాకు కావలసిన ప్రతిదాన్ని అనుగ్రహించావు, కానీ ఒక్క సంతానము తప్ప నాకు సంతానం నువ్వు ఇవ్వలేదు. కాబట్టి నా పరిచారకులలో నమ్మకస్తుడైనటువంటి ఈ ఎలియాజరే నాకు కుమారుడవుతాడు. కాబట్టి రేపు ఉదయమననే ఈ ఎలియాజరుని నేను దత్తత తీసుకుంటాను అని తన మనసులో తాను పడుకొని అనుకుంటూ ఉండగా దేవుని వాక్యము మరి అబ్రహాము దగ్గరికి వచ్చి అంటుంది కదా, అబ్రహామా, భయపడకము, ఎందుకు నీవు నిరుత్సాహపడుతున్నావు? నేనే నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని మరి దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. మరి అబ్రహాము తలంచినట్లుగా మరి దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీ దాసులలో ఒకడిని నీకు సంతానముగా చేసుకుని, నీకు దత్తత చేసుకుని నీ సంతానముగా మరి నీకు వారసునిగా ప్రకటించుకుందామని అనుకుంటున్నావు. అలాగూ ఎన్నడూ కూడదు. నేనే నీ సంతానములో జన్మిస్తాను అని, నేనే నీ సంతానములో జన్మిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని పిల్లలారా, దేవుడు ఎంత నమ్మకస్తుడండి. కాబట్టి ఈ వాగ్దానము మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో నెరవేరిందా లేదండి? దేవుని పిల్లలారా, ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మకస్తుడో మనం ఇక్కడ మరి దేవునిని అర్థం చేసుకోవచ్చును. దేవుని పిల్లలారా, వాగ్దానం చేసినటువంటిది, అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు తన కడుపున పుట్టాడా లేదా? ఇక్కడ స్పష్టముగా దేవుడు వ్రాయించాడు. కాబట్టి ఈ 16 వచనాల్లో యేసుక్రీస్తు వంశావళి ద్వారా మనకు దేవుడు మొదటగా తెలియచేస్తున్నటువంటి విషయం, దేవుడు నమ్మకస్తుడు. దేవుడు ఎంత నమ్మకస్తుడు అని అంటే, ఆయన వ్యక్తిత్వము ఎంత మరి పరిశుద్ధమైనదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియదేవుని పిల్లలారా, సంఖ్యాకాండము 23వ అధ్యాయము మరి 19వ వచనంలో దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకొనవచ్చును. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుని పిల్లలారా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధమాడుటకు ఆయన నరపుత్రుడు కాదండి. దేవుని యొక్క వ్యక్తిత్వము ఎంత శ్రేష్టముగా స్పష్టంగా ఇక్కడ మనకు కనబడతా ఉందో. కాబట్టి ఆనాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానాన్ని దేవుడు ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో మరి నెరవేర్చాడు.
కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున యేసుక్రీస్తు వంశావళి మరి లో దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు నమ్మకస్తుడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దానిని నెరవేర్చాడు. కేవలము నీ కోసము, నా కోసము, పాపులమైన మన కోసము ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయనని గురించిన మరి ప్రవచనాలు మరి నెరవేర్చబడుటకు ఆయన ఈ లోకంలోనికి పుట్టాడు. ఈ లోకంలో పుట్టాడు యేసు ప్రభుల వారు. ఆయన తనంతటి తానుగా వచ్చినవాడు కాదు. మరి ఆయన ఈ లోకంలో ఆయన తనకు తానుగా పుట్టాడు. ఇది తండ్రి అయిన దేవుని యొక్క మరి వాగ్దాన ఫలము. ప్రియదేవుని పిల్లలారా, అబ్రహాములో నుండి నేను పుట్టాను అని దేవుడు అనటానికి మరి జవాబు మనకు దొరికిందా లేదండి? దేవుడు తప్పనిసరిగా దానిని నెరవేర్చాడు. కాబట్టి యేసు ప్రభుల వారి పుట్టుక మనకు ఎంతో మరి ఆనందకరము. ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఆవశ్యకత, మరి ఈ 16 వచనాల్లో ఉన్నటువంటి అనేక మర్మాలను రాబో పాఠములలో మనం నేర్చుకుందాం. దేవుడు ఈ భాగమును దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు నాయన. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా నీ పుట్టుక ఆవశ్యకతను గురించి మేము ధ్యానం చేయబోతూ ఉండగా నాయనా, నీ లేఖన భాగాలలో నుండి నీ పుట్టుకకు మరి పరమార్థం ఏమిటో, నీవు ఎందుకు పుట్టావో, ఎవరి కోసం పుట్టావో నాయనా, ఇదిగో నీవు సవివరంగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని నాయన, వ్యర్థముగా నిన్ను ఆరాధించకుండా నైనా ఒక క్రమ పద్ధతిలోనైనా ఒక మంచి వాతావరణంలో నిన్ను ఆరాధించడానికి, ఈ లోకంలో ఉన్న దేనితోనూ నైనా మేము కలవకుండా నైనా స్వచ్ఛముగా నిన్ను ఆరాధించడానికి ఈ మాసమంతా మమ్మల్ని ఆశీర్వదించమని, అయ్యా మాకు తోడుగా ఉండమని, మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచమని, ఈ ఆనంద మాసముల ప్రతి కుటుంబంలో అయినా సంతోష ఆనందాలు విరజిల్లునట్లుగా సహాయం దయచేయమని, ఏ కుటుంబంలో కూడా నైనా ఇదిగో తండ్రి నైనా దుఃఖము మరి నైనా శ్రమలు ఏమీ లేకుండా చేయమని, నీవే నైనా ప్రతి కుటుంబానికి నైనా వెలుగుగా ఉండి ఈ ఆనంద మాసములో నీ ప్రజలు ఆనందించినట్లుగా నైనా వారి జీవితాలను నీ వెలుగులోనైనా వెలిగింపబడినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి ఈరోజు మొదటి భాగాన్ని మీరు ఆశీర్వదించండి. ఆయన ఈ భాగమును విన్నటువంటి ప్రతి బిడ్డను ఆలోచింప చేయండి. యేసు నామములో తండ్రి ప్రతి ఒక్కరికి నూతనమైన ఆలోచన పుట్టి నీవే నివృత్తి చేసి, నీవు సత్యవంతుడమైన దేవుడవని, సర్వ మానవాళి పాపములను భరించుటకు ఈ లోకానికి వచ్చిన నైనా పరిశుద్ధుడవైన దేవుడవని, రక్షకుడవని ఈ లోకమంతా నమ్మి విశ్వసించుటకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్,